బ్లౌజ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్‌గా రావాలంటే సైడ్ జాయింట్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. అంతకంటే ముందు హ్యాండ్స్‌ని ఎలా జాయిన్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మనం డాట్స్ పెట్టుకుంటాం కదా! ఫ్రంట్‌ది ఫ్రంట్‌కొచ్చేటట్టు హ్యాండ్‌కి అది కూడా మనకి ఫ్రంట్‌ది ఫ్రంట్‌కి రావాలనమాట. అంటే బాడీ పార్ట్ ఫ్రంట్, అదేవిధంగా బ్యాక్ పార్ట్ వైపుకి, ఫ్రంట్ పార్ట్ వైపుకి. హ్యాండ్స్‌ది, బాడీది. సో, కరెక్ట్‌గా హ్యాండ్ మిడిల్‌లో ఒక చిన్న టక్ పెట్టాలండి. హ్యాండ్‌ని ఫోల్డింగ్ చేసి షోల్డర్ దగ్గర ఒక చిన్న టక్ పెట్టాలి. ఆ టక్ అనేది షోల్డర్ కుట్టు దగ్గర పెట్టుకొని, ఇలా వీడియోలో చూస్తున్నారు కదా! సగం అవతల వైపుకి, మిగతా సగం మన వైపుకి కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇలా చేయటం వల్ల హ్యాండ్ దగ్గర ముడతలొచ్చే ఛాన్సెస్ చాలా తక్కువుంటాయి. అటు హాఫు, ఇటు హాఫు కుట్టిన తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అనేది పాదం ఇంచు డిఫరెన్స్ తోటి కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇలా చేయటం వల్ల మీకు పర్ఫెక్ట్‌గా వచ్చేస్తదండి హ్యాండ్ అనేది. చూడండి నేను ఎలాగైతే కుడుతున్నానో అలా కుట్టేసేయండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాగా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అయిపోయింది. ఇక్కడ ఏమన్నా పోగులు అయ్యనుంటే కట్ చేసుకోండి, నీట్‌గా కనిపిస్తది. ఇక్కడ నాకు కొంచెం కుట్టు అనేది లోపలికి వచ్చేసిందనమాట. అయిపోయింది. తర్వాత రెండోది కూడా అంతే. కరెక్ట్‌గా ఇలా మిడిల్‌లో పెట్టేసుకోండి. రఫ్ ఇచ్చేసేయండి. ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ వైపుకి ఫస్ట్ కుట్టు వేసేసేయండి ఇలాగా. ఇలా కుట్టేసిన తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఇలా వీడియోలో చూస్తున్నారు కదా! అలాగా సగం మన వైపుకి, సగం మిగతాది ఇటువైపుకి. సగం అటు, సగం ఇటు కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇలా నీట్‌గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా మొత్తం కూడాని పాదం ఇంచు డిఫరెన్స్ ఉండాలండి. లేదంటే మాత్రం పీలుకుపోతుంది. ఖచ్చితంగా పాదం ఇంచు డిఫరెన్స్ అనేది ఉండాలి. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేసేయండి. ఇలాగ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా చక్కగా నీట్‌గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలా మొత్తం కూడాని. ఇప్పుడు సైడ్ జాయిన్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చేయాలి. అంటే బ్యాక్ పార్ట్ అనేది మన వైపు కనిపించాలన్నమాట. ఫ్రంట్ పార్ట్ అనేది కింద అడుగు భాగంలో ఉండాలి. లేదంటే కరెక్ట్‌గా రాదండి ఫిట్టింగ్ అనేది. ఇక్కడ పోగులు ఏమైనా ఉంటే కట్ చేసుకోండి. ఇదిగోండి. సగానికి ఫోల్డ్ చేయండి హ్యాండ్‌ని. హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళాలి. ఈ బ్యాక్ పార్ట్ చూసారు కదా! బ్లౌజ్‌ని ఉల్టా తిప్పిన తర్వాత బ్యాక్ పార్ట్ అనేది మన వైపు కనిపించాలన్నమాట. మనం తీసుకున్న ఆది బ్లౌజ్ కూడా అలాగే ఉండాలి. కానీ నేను ఇక్కడ ఏంటంటే కొలత తీసేసుకున్నాను. 5 ఇంచులు హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు అవన్నీ కూడా ముందుగానే మార్కింగ్ వేసేసుకోవాలి. ఈ ఆర్మ్ లూజ్ ఇవన్నీ కుట్టేటప్పుడు వేసుకోవచ్చు. నడుము దగ్గర మాత్రం ముందుగా వేసి పెట్టుకోండి. సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇలాగా. తర్వాత వచ్చేసి ఇక్కడ నడుము దగ్గర కూడా అంతే. ఇలా కరెక్ట్‌గా ఇలా పెట్టేసుకుని ఇలా నీట్‌గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి. మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి. ఇలా మొత్తం కూడాని. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ వేసేసేయండి ఇలాగా. ఇలా నీట్‌గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. సైడ్కి ఒక కుట్టు వేసేసేయండి. సైడ్ కూడా అంతే. అంటే 2 లేయర్స్, కిందున్న లేయరు, పైనున్న లేయరు సపరేట్ అవ్వకుండా నీట్‌గా ఒక స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి. ఇక్కడ చూడండి స్టిచ్ వేస్తున్నాను చూడండి. రఫ్ ఇచ్చేసుకుని నీట్‌గా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. స్ట్రెయిట్‌గా వెళ్ళిపోవాలండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా ఇలా కట్ చేసేయండి ఇలాగా. ఇప్పుడు మళ్ళీ ఫ్రంట్ పార్ట్ది. బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా! ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ది. ఇక్కడ నేను హ్యాండ్ లూజ్ దగ్గర ఈక్వల్గా పెట్టుకుని, ఆర్మ్ లూజ్ దగ్గర కూడా ఈక్వల్ పెట్టుకుని షేప్ ఇస్తున్నానండి. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ హ్యాండ్ దగ్గర లూజ్గా వస్తుంది అనమాట. షేప్ ఇస్తే మీకు కరెక్ట్గా అద్దినట్టు వస్తుంది. ఇప్పుడు రెండోది కూడా చూపిస్తాను. ఈ రెండోది కూడా అంతే. ఇలా కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ ఇలా పెట్టేసుకోండి. ఇక్కడ హ్యాండ్ లూజ్ ఇచ్చేసేయండి మార్కింగ్ అనేది. తర్వాత ఆర్మ్ లూజు ఆల్రెడీ వన్ సైడ్ కుట్టేసి పెట్టుకున్నాం కదా! దాని ప్రకారం వెళ్ళిపోతే సరిపోతుంది. ఇక్కడ హ్యాండ్ లూజు, తర్వాత ఆర్మ్ లూజు, తర్వాత ఆర్మ్ లూజ్ ఇక్కడ ఇలా స్ట్రెయిట్‌గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. వీటిని అన్నిటిని కలుపుకుంటూ. తర్వాత నడుము దగ్గర ఇక్కడ ఇలాగా రఫ్ ఇచ్చేసుకుని ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ వేయండి. ఇలా స్ట్రెయిట్‌గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోండి. మళ్ళీ ఇంకో కుట్టు, ఈ స్టిచ్ వేసిన తర్వాత ఇంకొక స్టిచ్,
రఫ్ ఇచ్చేసుకుని ఇలాగ కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. సైడ్ కూడా అంతేనండి, ఇలాగా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అంతే, చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో. సో ఇలాగా సైడ్ జాయిన్ చేసుకుంటే మీకు ఎక్కడా కూడా ఫిట్టింగ్ అనేది మిస్ అవ్వదండి. మీరు కటింగ్లో మార్కింగ్ వేసుకున్నా కూడా స్టిచ్చింగ్లో కూడా మళ్ళీ చేయాలన్నమాట ఇలాగ మార్కింగ్ అనేది. అప్పుడే ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, లేదంటే వచ్చే ఛాన్సెస్ అస్సలు ఉండవు. చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో.